చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. దాడులు జరగకుండా చూడాల్సిన పోలీసులే దగ్గరుండి దాడి చేయించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పక్కన పెడితే రౌడీ పోలీసింగ్ అమలుకు వచ్చినట్లుంది కూటమి ప్రభుత్వ హయాంలో. భూ వివాదాలలో పోలీసులు కలగజేసుకోకూడదని న్యాయస్థానాల నుంచి ఆదేశాలు ఉన్నా తిరుచానూరు పోలీస్ స్టేషన్ సిబ్బందికి పట్టడం లేదు. నిబంధనలు తొంగలో తొక్కి ఏకంగా పోలీస్ స్టేషన్ ని సివిల్ సెటిల్మెంట్లకు అడ్డగా మార్చేశారు. తనను కాదని కలెక్టర్ ఆఫీసులో కంప్లైంట్ చేసిందన్న అక్కసతో ప్రత్యర్థులతో ఎస్ఐ దాడి చేయించాడని ఓ వృద్ధురాలు వాపోతోంది. తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపట్టు పంచాయతీ పాతూరు గ్రామానికి చెందిన కన్నెమ్మకు ఆమె బంధువు లోకనాథ్ రెడ్డికి మధ్య భూ వివాదం నడుస్తోంది. రాజీ చేసుకోవాలని వారం రోజులుగా కన్నెమ్మను తిరుచానూరు పోలీసులు వేధిస్తున్నారు. ఆమె ఇంటికి వెళ్లి మరి పోలీసులు బెదిరించడం మొదలుపెట్టారు. రక్షించాల్సిన పోలీసులే వేధించడంతో వృద్ధురాలు సోమవారం కలెక్టర్ వెంకటేశ్వర్ని కలిసి ఫిర్యాదు చేసింది. అయితే ఆఘమేఘాల మీద కన్నెమ్మను పోలీస్ స్టేషన్కు పిలిపించారు ఎస్ఐ సాయినాథ్ చౌదరి. అప్పటికే ఆమె ప్రత్యర్థులు లోకనాథం, అంకమ్మ అక్కడే ఉన్నారు. స్టేషన్కు వచ్చిన కన్నెమ్మపై ఎస్ఐ ఎదుటే ప్రత్యర్థులు దాడి చేస్తున్నా చూస్తూ ఊరుకున్నారే కానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు ఎస్ఐ సాయినాథ్ చౌదరి. నన్ను కొట్టింది, ఈయన కొట్టింది, ఈయన కొట్టింది. ఎస్ఐ గమ్మున ఉన్నాడు నిలబడుకొని. అడిగినా మొఖం నల్లంగా పూడ్చింది ఎస్ఐకి. నిజంగానే బయట వచ్చినప్పుడు నువ్వు కేసయ్యా తల్లి తండ్రి లేదా, నీకు కూతురు లేదా, అమ్మ లేదా, నీకు నువ్వు లంచం తీసుకుంటే కూడా ఇంత అక్రమంగా జరగవచ్చా సార్? ఈ పోలీస్ స్టేషన్ లంచానికి బాలమరింది, ఈ పోలీస్ స్టేషన్ లంచానికి బాలమరింది అని 10 మాటలు చెప్పినా సార్ నేను. పాతూరు గ్రామం సర్వే నంబర్ 272/7లో ఉన్న 50 సెంట్ల భూమిని లోకనాథ్ రెడ్డి మునిచంద్రకు 49 సెంట్లు అమ్మివేయగా మిగిలిన 1 సెంటు భూమిని కన్నెమ్మకు 6 సెంట్ల స్థలం అంటూ మోసం చేసి అమ్మేశాడు. రెవెన్యూ రికార్డులో లేని భూమిని ఎలా అమ్మావంటూ కన్నెమ్మ ప్రశ్నించడంతో వివాదం ముదిరింది. లోకనాథ్ రెడ్డి కూటమి ప్రభుత్వం పెద్దలు, నాయకుల సహకారంతో న్యాయం పక్కన పెట్టి వృద్ధురాలైన కన్నెమ్మను భయపెట్టడం మొదలుపెట్టాడు. సర్వేయర్లు సైతం సివిల్ గొడవ అని చెప్పకుండా కూటమి పెద్దలకే వత్తాసు పలకడం మొదలుపెట్టారు. 50 సెంట్లు కొన్నాడు ఆయన. 272/7 లెటర్లో 50 సెంట్లు కొన్నాడు. 50 సెంట్లు కొంటే 49 సెంట్లు ఎన్ మునిచంద్ర వడమాలపేట ఆయనకి అమ్మాడు. ఆయన వెంచర్ కూడా వేసుకొని ఉన్నాడు. ఇదే వెంచర్ కూడా వేసుకొని ఉన్నాడు. ఇంకో ఉండేది 1 సెంటు. ఆ 1 సెంటుని ఈయనకి 6 సెంట్లుగా రాయిచ్చాడు. కానీ ఇప్పుడు ఏమంటాడంటే ఇప్పుడు మాకు ఎంఆర్ఓలు, ఆర్ఐ, సర్వేర్లు 78 సెంట్లు ఉండదు దీంట్లో నాకు చెప్పినాడు. ఎస్ఐ ముందరనే చెప్తున్నాడు. ఈరోజు మొన్న కూడా రికార్డ్స్లో 69 ఉంది. ఈ మొన్న కూడా పోయి తెచ్చాను నేను. పేర ఆడంగల్లో 10-1 అన్నీ తెచ్చా మండల ఆఫీస్ నుంచే. దాంట్లో కూడా 69 సెంట్లే ఉండదు. ఎస్ఐ ఫోన్ చేసి పిలిపిస్తేనే పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్లుగా మధ్యవర్తి భాస్కర్ తెలిపారు. తాను ఎస్ఐతో మాట్లాడుతుండగానే కన్నెమ్మ పైన, ఆమె మనవడి పైన అంకమ్మ దాడి చేసిందని భాస్కర్ వివరించారు. ఇదేమి న్యాయం అని అడిగేలోపే మధ్యవర్తిగా వెళ్లిన తనపై కూడా దాడి చేశారని వాపోయారు. కూటమి ప్రభుత్వం హయాంలో పేదలకు న్యాయం జరగదని, వారికి నచ్చిన వారికి మాత్రమే అనుకూలంగా పనిచేస్తున్నారని భాస్కర్ మండిపడ్డారు. వాళ్ళు వచ్చి వీళ్ళిద్దరిని కొట్టారు ప్రత్యర్థులు. నేను అప్పుడు అడిగా ఎస్ఐ సార్, ఏం సార్ ఈడ మనం మాట్లాడుతున్నాం, వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళిద్దరిని ముస్లింనే ఆయన కొడుతున్నారు, ఇదేమన్నా సార్? పిలిపించి దీనికైనా సార్ కొట్టించేదానికైనా పిలిపించింది ఆయన. అంత లోపల నన్ను కొట్టింది ఆమె, అంకమ్మని. ఆ మాట అనే లోపల నన్ను కొట్టింది. ఏం సార్ నన్ను కూడా కొడుతున్నారు, ఒక మధ్యవర్తికి వస్తే నన్ను కూడా కొడుతున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఇదేమి నాయన సార్, ఇది పోలీస్ స్టేషన్ ఇంకేంది ఇది అనే లోపల ఈమె అరిచింది. ఇది పోలీస్ స్టేషన్ కాదు నాయన, ఇది లంచాల స్టేషన్, ఇది ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకి న్యాయం చేస్తారు. ఇప్పుడు ఉండే గవర్నమెంట్ కూడా అట్నే ఉండదు. మనం పోయినాం కదా నానికి దగ్గరికి, మనం పోయినాం కదా నాయన. పోయి ఏం చెప్పినాడు ఆయన, రికార్డులు ఉంటే కూడా మళ్ళీ పోయి మండల ఆఫీస్లో తెమ్మన్నాడు. తెచ్చినాం కానీ మనకి న్యాయం జరగలేదు కదా. అంతా వాళ్ళు కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు, మనకు న్యాయం జరగదు ఇక్కడ. అందుకే కదా మన కలెక్టర్ ఆఫీస్కి పోయింది అనేసి ఈయన తిట్టింది. చంద్రగిరి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సివిల్ పంచాయతీ పేరుతో పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, సామాన్యులకు న్యాయం జరగడం లేదని అంటున్నారు బాధితులు. తప్పుడు అగ్రిమెంట్లు చేసిన లోకనాథ్ రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాల్సిన ఎస్ఐ సాయినాథ్ చౌదరి వారికే వత్తాసు పలకడం వెనుక కారణం ఏంటనేది అందరికీ తెలుసునని, తెలుగుదేశం పార్టీల నేతల ఒత్తిళ్లతోనే తమపై దాడులు చేయిస్తూ అన్యాయంగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.